ఎట్లా పోయి వాళ్ళంతా 200 కోట్లకి ఎట్లా సాధ్యమైంది? మరి మీకెందుకు సాధ్యం 40 ఏళ్ళ నుంచి బిజినెస్ లో? ఓన్లీ గిరివిజు కాదు సార్, మొత్తం మా దగ్గర ఎస్టీస్ చాలా మాక్సిమం స్వర్ణకారుల దగ్గర తీసుకోరు గోల్డ్, వాళ్ళ దగ్గర ఇస్తారు. ఓకే. అయితే ఇంకోటి ఒకడు లీడర్, ఒక ఊరిలో ఒక లీడర్ ఉన్నాడు, ఆ లీడర్ పట్టారు, వాళ్ళని బట్టి ఫాలో అవుతారు. ఓకే. వాళ్ళ మెంటాలిటీ అది బట్టి ఒక లీడర్ పట్టారు, ఆ ఎస్టీస్ ఉన్న ఊర్ల తండలల్లో వాడు పట్టుకొని వాళ్ళని బట్టి ఫాలో అవుతారు. కంటిన్యూ ఆ ఊరు కంటిన్యూ కదులుతుంటది. ఓకే. సో అంటే వాళ్ళ దగ్గర పోయి తీసుకునేది ఇప్పుడు వ్యాపారాలు అక్కడ ఎవరి వారైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా క్లియర్ ఒకటి ఏంటంటే ఇండియాలో వ్యాపారం ఎక్కడైనా చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, మీరు చేయొచ్చు. వాళ్ళు వచ్చి చేసిన తర్వాత అక్కడ ప్రజలు కొంటున్నారు కదా, ప్రజలే కొనేది. అవును, వాస్తవే. మేమేమంటున్నాం సార్, ఇది వ్యాపార పరంగా మేము వ్యాపార పరంగా మాకు జరిగేది ఏంటంటే కిరాణం ఉంది, 100 రూపాయలు ఆయిల్ లీటర్ అంటే వాళ్ళు 95 రూపాయలు ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తుండో ఎట్లా ఇస్తున్నాడో మాకు తెలియదు. మార్వాడీస్ ఓన్లీ అదే మార్వాడీస్ నుంచి మాకు డెలివరీ రాదు. హైదరాబాద్ నుంచి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే ఉన్నారు, డీలర్స్ వాళ్ళే ఉన్నారు, ఇక్కడ సేల్స్ మెన్స్ వాళ్ళే ఉన్నారు. సో మీకు ఇచ్చేది వాళ్ళే, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళే? కాదు, మాకు రావు అవి వచ్చి మార్వాడీస్ కే పోతుంటాయి కంటిన్యూ. వాళ్ళ దగ్గర మార్వాడీస్ మీకు హోల్సేల్ నుంచి వచ్చేవి వేరే. మాకు వచ్చేదానికి 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ పడేవారు కదా. మా దగ్గర మార్కెట్ పొజిషన్ కానీ దెబ్బతింటుంది మా దగ్గర. వాళ్ళు ఇసగలరు సెకండ్స్ హిందుస్థాన్ కానీ ప్లస్ మన ఎలక్ట్రికల్ కానీ ఈ 2 ఐటమ్లలో మాత్రం మొత్తం. సో ఏంటి మరి వాళ్ళకెట్లా తక్కువ వస్తున్నాయి, వాళ్ళకెట్లా తక్కువ అమ్ముతున్నారు, మీరెందుకు అమ్మలేకపోతున్నారు? సెకండ్స్ అనేది ప్రూఫ్ కావాలని అవసరం లేదు సార్. మీరు ఎప్పుడు కానీ ఎంక్వైరీ చేసుకుంటే అనుకో ఖచ్చితంగా మీకు బయటపడతాయి. ఓకే. అది నేనేమన్నా అంటే మేము చెప్పడం, మేము అభాండాలు చేసి వాళ్ళ మీద ఏదో ఉంటారని కాదు, వాస్తవాలు తెలుసుకుంటే మీకు తెలిసిపోతాం. సో ఈ రకంగా తక్కువ ధరకు అమ్మడం వల్ల ప్రజలు అక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు. అవును సార్, మొత్తం అదే ఉంది. సో సెకండ్స్ అంటే సెకండ్ మాల్ సబ్స్టాండర్డ్ పక్కా సెకండ్స్. మరి ప్రజలకు తెలియదంటారా? ప్రజలకు తెలియదా? అది ప్రజలు గమనిస్తారు. ఉన్నారు సార్, ఈ రోజు వచ్చేది ఇవాళ రేపు అంతా గొర్రెల దాపుడు మొత్తం ఎట్లా ఉంది మాది అంతా మాక్సిమం 60% మా చుట్టూ సరౌండింగ్ 294 ఊర్లు ఉన్నాయి మా చుట్టూ సరౌండింగ్ లో. ఓకే. తండాలు అన్ని కలిసి కడతాల మండలం, తలకొండపల్లి మండలం, మాడుగుల మండలం, ఆమన్గల్ మండలం 4 ఊర్లు కవరేజ్ చేసుకుంటే అది పరిస్థితి. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా, నేను మాట్లాడతా, ఫోన్ లైన్లో ఉంటా. జిగ్నేష్ గారు, సో అంటే ఇక్కడ ఆయన ఒక పాయింట్ రైజ్ చేశారు, మీకు అర్థమైంది, వినిపించిందా? సో సెకండ్స్ అమ్ముతున్నారు, మాట్లాడదాం. సెకండ్సా ఫస్టా ఏంది అనేది మాట్లాడదాం. బట్ వాళ్ళు అమ్మేటువంటి ధర కంటే కూడా సేమ్ ప్రోడక్ట్ అక్కడ ఉన్నటువంటి మార్వాడీలు కొంత తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఎలా సాధ్యమవుతుంది? అంటే మీరు లాభార్జన ధనార్జన ధ్యేయంగా అమ్మడం లేదా, ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి? లేదు సార్, అలా ఎక్కడ వస్తున్నాయంటే ఈ కంపెనీ వాళ్ళకు ఇప్పుడు త్రూఅవుట్ ద వరల్డ్ ఫైనాన్షియల్లీ క్రైసిస్ ఉన్నాయి. గుజరాతీ మార్వాడి వాళ్ళు ఏం చేస్తారు, 100 రూపాయల సామాన్ ఆయన 10 పీస్ తీసుకుంటే ఆయన అంటారు నేను 100 పీస్ తీసుకుంటా సార్, ఏం రేట్ ఇస్తారు? ఆయన 90 రూపాయలు ఇస్తే ఈయనకు వేరేలకు ఏమో క్రెడిట్ కానీ లేకుంటే 10 పీసే తీసుకుంటే ఆయనకు 100 రూపాయలు చెప్తారు. వేరేకు ఎవరైనా పైసలు ఎవరైనా కానీ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నారు లేకుంటే అది కంపెనీ పాలసీ మ్యాటర్ ఉంటుంది సార్. అది ఒక మాట. తీసుకుంటే 90 రూపాయలు ఇస్తారు సార్, మీరు 10 పీస్ తీసుకుంటే మీకు 100 రూపాయలు ఇస్తారు. అయితే నేను 90 రూపాయలు కొనుక్కొని 100 రూపాయలు అమ్మొచ్చు. నేను అది సెకండ్ డే అనుకున్నా, ఎందుకు అనుకుంటారు సార్ తమరు? అచ్చా, ఒక్క మాట చెప్పండి సార్, ఇప్పుడు మీదే మాట చెప్తా. ఏ వస్తువు కానీ కిరాణా కానీ లైట్ కానీ ఒక 6 నెలలకు సంవత్సరానికి అవసరం పడుతుంది సార్. ఇప్పుడు జిగ్నేష్ జోషి కానీ ఇంకొక మార్వాడి కానీ ఇంకొకటి లోకల్ యాదవ్ గారి ఎవరి దగ్గరైనా తీసుకుంటే ఇప్పుడు పాలు ఉంటుంది, పాలు మిక్స్ చేస్తే మనం తీసుకుంటామా? అట్లా మా దగ్గర కూడా డూప్లికేట్ అమ్మితే ఒక్కసారి 2 సార్లు వస్తారు, వేరేసారి దుకాణం ముంగట వచ్చి లొల్లి పెడతారు. ఏం సార్ మేము పైసలు ఇచ్చినాక ఎట్లా మాల్ ఎందుకు ఇచ్చినాం? ఈ బిల్ గురించి మాట్లాడే అధికారం మనకు లేదు. చట్టం దాని పని చేస్తారు. మీరు కస్టమర్ కి చెప్పండి. మనం తెలంగాణలో మేము కూడా వెంబడి వస్తాము, ప్రజలకు చెప్పాలి. మీరు ఎక్కడ మెటీరియల్ తీసుకుంటే ఫస్ట్ బిల్ అడగండి. అది మీరు బిల్ అడగకుంటే వాళ్ళు డూప్లికేట్ చేస్తున్నారు, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు ట్యాక్స్ కట్టలేరు. నేను బరాబర్ చెప్తా, నేను కూడా బరాబర్ చెప్తా. మీరు ఎట్లా చెప్తారు కదా, నేను కూడా చెప్తున్నా. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ దగ్గర వచ్చి ముక్కు తాగాలి. గుజరాత్ వాళ్ళకు మీరు అన్నారు కదా దేశద్రోహులు, బరాబర్ మీకైతే నీ అహంకారాన్ని చూస్తున్నది నీ అబద్ధాల మాటలు.
నీ అబద్ధాల మాటలను చూస్తున్నది. నీ సంగతి కూడా అన్ని తీస్తాం. నీ ప్రగతి కాలేజ్ కథలు, నీ ఇళ్ళలు గిల్లలు అన్ని తెలుసు మాకు. ఉన్నది అన్ని తీస్తాం. నీ సంగతి, నీ ప్రగతి కాలేజ్ సంగతి అన్ని తీస్తాం. పైసాబ్ నువ్వు అహంకారంగా మాట్లాడకు. అహంకారంగా మాట్లాడుతున్నావు. నీకు ఇక్కడ ఇల్లీగల్ గా పైసలు సంపాదించి ఒక సంఘం పెట్టుకొని నా తెలంగాణ ప్రజలను నువ్వు తాగుబోతులు అన్నావు. 1000-2000 తీసుకొని తాగి పంటారని చెప్పి వాళ్ళ వ్యక్తిత్వాలను అవమానించినట్టుగా మాట్లాడినవు. నిన్ను వినండి, జనం అబ్జర్వ్ చేస్తున్నారు. జనం అబ్జర్వ్ చేస్తున్నారు. మీ దందాలు నడవయి ఈడ. జనం అబ్జర్వ్ చేస్తున్నారు. మీ దందాలు నడవయి. చూద్దాం, అది కూడా చూద్దాం. జిగ్నేష్ భాయ్ సాబ్ అవి దేకింగే వక్త్ హై, అవి దేకింగే ఈడ కాదు. మేము జనంలో ఉండేటోళ్ళం. మీకు తెలియదు. అడుగుతున్నారు. జిగ్నేష్ మాట్లాడండి సారు. ఇప్పుడు గుజరాతీ మార్వాడి 15 రోజు తర్వాత పైసలు తీసుకుంటే ఎవరైనా కొనుక్కుంటారు. ఇప్పుడు సాయబోళ్ళు ఉచ్చబోస్తున్నారు, ఉంచుతున్నారు. అయినా మనం తీసుకుంటారేమా? ఇది ఒకటి సమాజీ సనాతన ధరం కి ముక్కలు చేసేది ప్రాజెక్ట్. ఇది మళ్ళీ చెప్తారు ఒకసారి. ఒక పద్ధతి ప్రకారము సనాతన ధరంలో ముక్కలు చేయాలి. సాయబ్ అంటే ఏంటి మళ్ళీ చెప్తారా? సాయబోల్ ఏదో అన్నారు. సాయబోల్ అంటే జానీ టోపీ వాళ్ళ దగ్గర ఉంచుతున్నారు. మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాం. అయినా మనం కొంటున్నారా? వాళ్ళకి చెప్తున్నారా? వెళ్ళిపోమని వాళ్ళు ఫస్ట్ అంటున్నారు. వీళ్ళు ఎవరు సార్? హైదరాబాద్ మాది అంటున్నారు. నిన్ననే మీరు ఒక ఛానల్లో చూపెట్టారు. జిగ్నేష్ గారు ఒక్కసారి నా మాట వినండి. మీరు అన్నది ఏంటి? సాయబోల్ అంటే ముస్లిమ్స్ అంతేనా? అంతే. వాళ్ళు ఉమ్మేస్తున్న వస్తువులు కొంటున్నారు అంటున్నారా? మీరు అదేనా మాట్లాడేది? అట్లా సార్, అది ఎన్నో చూపెట్టినా కూడా మనం ఏం చేయగలుగుతున్నాం సార్? మన ప్రజలకు ఇంత రిక్వెస్ట్ చేసినా కూడా అందరూ ఇంటారా సార్? మీరు మళ్ళీ ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. మీకు తెలుసో తెలియక ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. మళ్ళీ ఇది కమ్యూనల్ ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది. తను అంటున్నాడు ఇలా సాయబోళ్ళు అని అన్నాడు. ఎవరో ఏదైనా దుకాణంలో చేసి ఉంటే ఆ దుకాణం గురించి మాట్లాడాలి. ఇవాళ మొత్తం ఈ ప్రాంత ప్రజలతోటి, ఈ ప్రాంత ప్రజల జీవితాలలో భాగమైనటువంటి ఈ ప్రాంత ముస్లింలను, సాహెబులను మళ్ళా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి అవమానపరుస్తున్నారు. ఈ ప్రాంత ముస్లింలందరూ సోదరులందరూ ఉంచి ఇప్పుడు మీరు లంగదండాలు చేస్తేనేమో మొత్తం ఈ జాతిని ఎందుకు అంటున్నట్టు మేము అనకున్నా గానీ మా జాతిని మొత్తం ఎందుకు అంటున్నట్టున్నారు? ఎక్కడో ఎవడో దుకాణంలో చేస్తే మొత్తం తుర్కోలను మొత్తం అంటే మొత్తం సాహెబులను, ముస్లింలను మొత్తం అంటున్నారు కదా. ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. జిగ్నేష్ గారు, ఇప్పుడు మీరు అంటుంది ఏంటిది? అక్కడ ముస్లింస్ ఉమ్మేసిన పదార్థాలను కూడా వీడియోలు చూస్తున్నాం, అయినా కొంటున్నాం. అదే కదా అలాగే మా దగ్గర కొనాలంటున్నారా? అదే మాట్లాడుతున్నాడు. లెట్ మీ టేక్ క్లారిటీ. జిగ్నేష్ గారు, మీరు అన్నది ఇందాక కొన్ని వీడియోలు చూసినాం మనము, సాయబోళ్ళు ఉమ్మేసిన వస్తువులను కూడా కొంటున్నాము, మనం చూస్తున్నాము అని అంటున్నారు. అంతేనా? అంతే కరెక్ట్. ఒక్క నిమిషం. అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇందాక పృథ్వీ గారు రైజ్ చేసిన టాపిక్ మనం తీసుకుందాం డెఫినెట్ గా. సో సాయబోళ్ళు అని అంటే ముస్లిమ్స్. సో ఎవరో ఒకరు ఒక చోట ఒక వీడియో లీక్ అయింది. అది ఎక్కడ జరిగింది, ఏడా జరిగింది అనేది డెఫినెట్ గా అది మనం తేల్చాల్సిందే. పోలీసులు ఉన్నారు, లేకపోతే అక్కడ కొనాలా వద్దని ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు. మీరు ఓవరాల్ కమ్యూనిటీ రిలీజియన్ మొత్తాన్ని తీసుకొచ్చి మాట్లాడారు కదా. ఇప్పుడు అదే ఆయన ఏమంటున్నారంటే, మీరు ఒక్క దగ్గర జరిగే సంఘటన మొత్తం కమ్యూనిటీ